కోవిడ్ వ్యాక్సిన్ ఫ్యాక్టరా? అది మనం అయితే డాక్టర్ గారు గతంలో గుండెపోటు అంటే ఈ తరహా కొన్ని ముందస్తు సూచనలు ఉంటాయి, ఇవి ఉంటే కొంత అలర్ట్ అవ్వండి అని టీవీ ముఖంగా మీలాంటి డాక్టర్లు కూడా సమాజాన్ని కొంత ఉత్తేజపరిచినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. కానీ ఇప్పుడు మాట్లాడుతూ లేదంటే పని చేస్తూ లేదంటే ఆనందంగా ఒక పెళ్లిలోనో ఒక స్టేజ్ మీదో డాన్స్ చేస్తూ ఈ రోజు జరిగిన ఘటన ఆడుకుంటూ ఇట్లా సడన్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి కదా, వారి శరీరంలో ఏం జరుగుతుంది అనేది కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ లో పక్కనున్న వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి, అలాగే మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం ఏ రకంగా గుర్తించాలంటారు డాక్టర్ గారు? ఇక్కడ ఒక విజువల్ మీరు పెట్టారండి. ఆ విజువల్ లో ఒక యంగ్ మ్యాన్ షటిల్ ఆడుతూ కుప్పకూలాడు. ఆ విజువల్ లో మనం చూసింది ఎంతవరకు? ఆడుతూ కుప్పగూలడం, బండి మీద వెళ్తూ కుప్పగూలడం. అంతవరకు ఎందుకండి? ఎంతో మంది రాజకీయ నాయకులు టప్ప రాలిపోతున్నారు. ఎంతో మంది సినీ తారల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేర్లు తీసుకోను, మంచిది కాదు కాబట్టి, బట్ ఒక వైద్యుడిగా మేము గమనిస్తున్నాం కదా సమాజంలో జరిగే మార్పులు. ఇది ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ చేంజెస్ గా నేను అనుమానిస్తున్నాను. ఈ ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ఆగదు. జనరల్ గా ఎందుకు ఆగదు అని అంటే, ఈ ఆటో ఇమ్యూన్ అంటే సింపుల్ గా చెప్తా, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఒక యాంటీజెన్ బయట నుంచి వచ్చే ఒక పదార్థానికి బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఈ రెండు రియాక్షన్ రావడము, కొట్టుకోవడం అనేది సాధారణ భాషలో జరిగినప్పుడు దానికి వల్ల వచ్చే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటారు. అంటే గాయపూరితమైన, పుండుపూరితమైన మార్పులు. అవి ఎక్కడెక్కడైతే ఉత్పన్నం అవుతాయో అక్కడక్కడ ఆ టిష్యూ స్కారింగ్ అవుతుంది, ఆ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. అందుకనే మయోకార్డైటిస్ అనేది ఎక్కువగా ఉంది. మయోకార్డైటిస్ ఎందుకు వస్తుందయ్యా అంటే అర్థీమియాస్ ఎక్కువగా ఉన్నాయి అని పరిశోధనలు చెప్తున్నారు. అర్థీమియాస్ ఎందుకు వస్తున్నాయి అంటే విఐటిటి అంటారు, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా. అది ఎంత మందిలో వస్తుంది? కొన్ని దేశాల్లో జరిగిన అధ్యయనంలో తక్కువ ఉంది, కొన్ని దేశాల్లో జరిగిన అధ్యయనం ఎక్కువ ఉంది. కానీ అధ్యయనంలో ఉంది కదా, సో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? కేవలం కెమెరా ముందర కుప్పకూలాడంటే ఇంత ముందు రాలేదు లక్షణాలను అనుకోవద్దు. ఖచ్చితంగా ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళ పన్ను బిజీ వలనో, వాళ్ళ ఒత్తిళ్ల వలనో, వాళ్ళ రొటీన్ స్కెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా ఏదో పర్లేదు గ్యాస్ట్రైటిస్ లాగా ఉందో అనుకుని వెళ్ళిపోతారు. అలా చేయకుండా ఖచ్చితంగా ఒక దగ్గరలోని మంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, లేదంటే న్యూరాలజికల్ సంబంధించిన వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది అయితే, ఎందుకంటే గడ్డలు కడుతున్నాయి అంటున్నారు. వ్యాక్సిన్ వలన, కోవిడ్ వైరస్ వలన ఏదైనా కూడా గడ్డలు కట్టే ప్రమాదం ఉంటుందని అంటూ మనం చూసాం. డీడైమర్ అని చాలా మంది చేసుకుంటూ పోయాం. అట్లాగే సిరం IL-6 అని చేశాం, CRP అని చేశాం. ఇవన్నీ ఏం చెప్తున్నా మనకి? స్పైక్ ప్రోటీన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ ఉంది. మనం ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతమంది చేయించుకుంటున్నారు? కొద్దిగా ఇబ్బంది తలెత్తితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చక్కటి వైద్యుడి దగ్గర, న్యూరాలజిస్టో, కార్డియాలజిస్టో, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సలహా తీసుకుంటే ఇంత విపత్తు రాకుండా వారు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అది చెయ్యని కారణంగా ఆ సిగ్నల్ బాడీకి చెప్పిన మనం వినకపోవడం, ఈ ఇబ్బందుల పరిస్థితి తలెత్తే అవకాశం. రైట్. అలాగే డాక్టర్ గారు, గతంలో మనం చూసుకుంటే కేవలం జిమ్ చేస్తుంటే ఎక్కువ కేసులు నమోదైన సిచ్యువేషన్ చూస్తాం. జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ చాలా మంది పడిపోవడం మనం చూస్తాం. ఆ సందర్భంలో ఒకటే ప్రచారం జరిగింది, కేవలం జిమ్ ఎక్కువ చేయడం వల్ల